మామ నవ్వుచి బొమ్మ కొంచెం జన్మ నమ్మద్దు కొమ్మ తప్పెం వీడవమ్మ నవ్వుచి గుమ్మ పట్టే వీడనమ్మ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. కొంచెం ముంగటి స్క్రోల్ చేయండి, ఇలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన పిక్స్ ఎవరి అయినా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీనాక్షి చౌదరి పిక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పైన రైట్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫుల్ కన్ఫర్మేషన్ ఏరియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా అన్ని పిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకి ఎన్ని పిక్స్ అయితే కావాలో అన్ని పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 16-17 పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది, రాజాసాబ్ సాంగ్. వీడియో అయితే మీకు నచ్చుతుందని చాలా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ బీట్ మార్క్ అనేది మీకు అందులో ఇస్తా ఫ్రెండ్స్, కామెంట్స్లో. అందరూ ఓపెన్ కాకపోతే ఇన్స్టాలో పెట్టేస్తా ఫ్రెండ్స్, వీడియో పెట్టి అందులో కామెంట్స్లో. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్ ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పిక్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా మిడిల్లోకి, అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో అనేది కూడా. ఇలా మనకు నచ్చిన పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయిపోయాక ఇక్కడ ఇంకొక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్లో. మన దగ్గర ఎక్కువ లేవు కాబట్టి పెట్టిన పిక్స్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ బ్యాక్ రండి. ఇందులో మనకు ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది, షేక్ ఎఫెక్ట్ అనేది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కింద కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కాపీ ఫ్రీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి. మళ్ళీ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ పిక్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా రావడం అనేది జరుగుతుంది, చాలా బాగుంటుంది ఇలా. మళ్ళీ సేమ్ బ్యాక్ రండి. మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ 3 డాట్స్ ఫ్రీ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్కులోకి వచ్చేయండి. ఇందులో ఎట్లా చేస్తారంటే 1 by 1 ఒకటి అయిపోయాక ఇంకో దానికి పెట్టండి ఎఫెక్ట్ అనేది. ఇది మధ్యలో ఇది ఆపండి, మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అనేది దీన్ని యాడ్ చేద్దాం. మళ్ళీ ఇలా అన్ని పిక్స్కి 1 by 1 యాడ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది.
మళ్ళీ ఇలా సేమ్ బ్యాక్ వచ్చేయండి. ఈ లాస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా బీట్ మార్క్ ఇంతకుముందు అయితే మనం ఇక్కడ ఏ పిక్స్కి అయితే యాడ్ చేయలేదో ఆ పిక్స్కి అనేది యాడ్ చేయండి. ఇలా అన్ని పిక్స్కి అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.